చాలా విగ్రహాలు అయితే తయారు చేసేసారు. ఛాలెంజ్ లో మాత్రం అన్ని టెంపుల్స్, నేను చూడలేని టెంపుల్స్ అన్ని కవర్ చేసేస్తాను. భయంగా ఉండేది, బట్ అలా కొంచెం కమింగ్ అవుట్ ఆఫ్ దాట్. ఈ మధ్యలో గౌరీ టెంపుల్ అయితే ఎక్కడ విజిట్ చేయలేదు. హాయ్ గైస్, ఈ రోజు డే 2 నా ఛాలెంజ్ లోకి అయితే నేను దగ్గరలో ఉన్న లొకేషన్ కి మళ్ళీ అయితే వెళ్తాను అనమాట. సో ఫస్ట్ డే వచ్చేసి నేను ఓవైసీ దగ్గర అయితే తీసాను. సో ఈ రోజు డే సెకండ్ డే, అండ్ ఈ రోజు నేను కన్స్ట్రపాలెం దగ్గర ఉన్న టెంపుల్స్ అయితే కవర్ చేస్తాను అనమాట. సో ఆన్ ద వే వెళ్తున్నప్పుడు నేనైతే కుమారస్వామి టెంపుల్ కి అయితే వచ్చేసాను. సో నేను మీకైతే ఇప్పుడు ఒకసారి చూపిస్తున్నాను. ఇది మన హైవే మీద నుంచి డౌన్ కి వస్తున్న రోడ్, డౌన్ రోడ్ కి వెళ్తున్న రోడ్ లోనే కుమారస్వామి టెంపుల్ అనమాట. ఇదంతా ఇది కూడా చాలా ఫేమస్ టెంపుల్. నెక్స్ట్ మంత్ నుంచి మనకి సో ఇది మనకి కుమారస్వామి టెంపుల్ అనమాట. సో నేనైతే లోపలికి వెళ్తాను. యాక్చువల్లీ నాకు ఎలా చేశారు, ఇలా వీడియో తీసుకుంటానంటే లోపలికి వెళ్ళి తీసుకోండి అనేసి. సో నేనైతే లోపలికి వచ్చేసాను. ఇది కుమారస్వామి విగ్రహం అనమాట. ఇది మొత్తం మనకి లోపలైతే ఇలా ఉంటది. సో ఇక్కడ గణేష్ విగ్రహం, కుమారస్వామి విగ్రహం, అయ్యప్ప స్వామి, అండ్ కింద కూడా ఇలాగా ఇది రాముడు సీత కదా ఇంకే. ఓకే, యాక్చువల్లీ మనకి పైన కూడా ఇంకో టెంపుల్ ఉంటది. ఇది కింద మెయిన్ టెంపుల్ అనమాట. చాలా మంది వస్తూ ఉంటారు. ఇంక ఫెస్టివల్ టైంలో అయితే అసలు ఖాళీ అయితే ఉండదు అనమాట. మనకి చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ కుమారస్వామి టెంపుల్. నేను పండగకి ఎక్కువగా వస్తూ ఉంటాను. సో ఇది లోపల మనకి విగ్రహం అనమాట. సో బయట మనకి అంకుల్ అయితే అలో చేశారు. సో హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. అండ్ బయట అయితే మనకి ఇలా ఉంటది. సో బయట అయితే హాల్ మొత్తం మనకి ఇలా ఉంటది అనమాట. నేను ఎప్పుడు ఇంత ఇంత లోపల వరకు నేను రాలేదు. నేను చెప్తున్నాను కదా, చాలా భయం నాకు యాక్చువల్లీ. సో పక్కన కూడా అమ్మవారి విగ్రహం ఉంటది ఇక్కడ, నూకాలం తల్లి అమ్మవారి విగ్రహం ఇక్కడ. శ్రీలోకాంబిక అమ్మవారి అలాగే. అండ్ ఇంతకు ముందు ఇది లేదనమాట. యాక్చువల్లీ రీసెంట్ గా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది మొత్తం ఇలా ఈ స్టేజ్ అదంతా శ్రీకాంబిక అమ్మవారు అనమాట. ఇక్కడ అమ్మ కూడా చాలా పవర్ఫుల్. యాక్చువల్లీ నూకాలం తల్లి ఫీస్ట్ అయితే వస్తుంది మనకి నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది, మార్చి నుంచి. ఇంకా ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ అయితే ఉంటారు. ఇంకా మామూలుగా అయితే ఉండదు అమ్మవారి పండుగ అయితే. ఇంకా సోలాలు వేసుకొని చాలా మంది ఇంకా ఎక్కడెక్కడి నుంచో జనాలు అయితే వస్తూ ఉంటారనమాట. ఈ అమ్మవారి టెంపుల్ నిజంగా చెప్తున్నాను చాలా ఫేమస్. బికాస్ నేను వైజాగ్ లో ఉన్న ఇన్ని ఇయర్స్ కూడా నేను ఈ అమ్మవారి ఫెస్టివల్ అయితే నేను వెళ్తూ చూస్తూ ఉండేదాన్ని. చాలా ఫేమస్ అమ్మవారికి కూడా. అండ్ చాలా మంది వచ్చి చాలా కోరికలు కోరుతూ ఉంటారు అమ్మవారికి. సో అది నెరవేరితే జరుగుతుందని చెప్పేసి వాళ్ళ నమ్మకం అనమాట. నేను కూడా ఎవ్రీ ఇయర్ నేను ఫెస్టివల్ కి అయితే వెళ్తూ ఉండేదాన్ని. అమ్మవారి ఫెస్టివల్ కి మార్చి మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా అందరూ జనాలు వస్తూ ఇంకా అలాగ పైడితలు అమ్మేవారు పండుగ, ఇంకో లైన్ గా అమ్మవారి పండుగలు అయితే వస్తూ ఉంటారనమాట. సో ఇంకేస్ ఎవరైనా మనకి పూర్వసి దగ్గర అమ్మవారు విగ్రహాన్ని అండ్ కుమారస్వామి టెంపుల్ ని అమ్మవారిని దర్శనం చేసుకుంటే మాత్రం కంపల్సరీగా కమెంట్ చేయండి. రోజు నా ఫస్ట్ విజిట్ అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను. సో నేనైతే సెకండ్ టెంపుల్ కి అయితే నేను వెళ్ళిపోతున్నాను అనమాట. కంచరపాలెం వందదే 9న స్వామివారి ప్రారంభం జరుగుతుంది. మాలాధారణ జరుగుతుంది. ఆ మాలాధారణ అయిపోయిన తర్వాత ఫస్ట్ జరుగుతుంది. ఏప్రిల్ 1 జరుగుతుంది కాబట్టి జనవరి, ఫిబ్రవరి, మార్చిలో అమ్మవారి పండగ 29 నుండి మనం 20 కుమారస్వామి పండగకి నేను ఆలయ ధర్మకర్తని. ఈ యొక్క ఆలయం ఒక 40 సంవత్సరాల నుండి కట్టాము. 40 సంవత్సరాల నుండి కట్టాము. ఇంకా పైన కట్టాలనేటువంటి యోచన ఉంది, మా అభిప్రాయం ఉంది. కట్టేసి ప్రజలకి ఉపయోగపడితే చాలు. మనం ఏం పట్టుకెళ్ళేది లేదు. నేను వచ్చినప్పుడు ఏం పట్టుకురాలేదు, వెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్ళను. ఇది నా పిల్లలకి, నాకి, ఈ యొక్క గ్రామ ప్రజలకి, ఈ యొక్క విశాఖ నగర ప్రజలకి ఉండిపోతే చాలు. పొలం జంక్షన్ కి అయితే రీచ్ అయిపోయి అనమాట. ఇది అయితే కంప్లీట్ సర్కిల్. అండ్ ఇటువైపు వస్తున్నవే మన టువర్డ్స్ కాంప్లెక్స్ కి జగదాంబకి వెళ్లే రోడ్. అండ్ అటు సైడ్ వచ్చేసి మనం ఎన్ఏడి వెళ్లే రోడ్. అండ్ ఇక్కడ మనకి మెయిన్ జంక్షన్ దగ్గర అయితే ఇలాగ ఫంక్షన్ హాల్ అయితే ఉంటది.
సో ఈ ఫంక్షన్ హాల్ ఆపోజిట్ వే వచ్చేసి ధర్మానగర్ కాంప్లెక్స్ కి వెళ్ళేదే. సో ఇక్కడ మనకి టెంపుల్ ఉంటది అనమాట, అమ్మవారి టెంపుల్. సో ఇప్పుడు మనం ఆ టెంపుల్ నే విజిట్ చేస్తున్నాము. అమ్మవారి టెంపుల్ అవుట్ సైడ్ ముత్తిమాంబ అమ్మవారి ఆలయం. సో మనం అయితే లోపలికి ఎంటర్ అవుదా. సో నేనైతే అమ్మవారి టెంపుల్ లోపలికి అయితే నేను ఎంటర్ అయిపోయాను అనమాట. సో బయట అయితే మనకి మొత్తం ఇలా ఉంటది. చాలా చిన్న అమ్మవారి ఆలయం, బట్ చాలా ఫేమస్ ఆలయం ఇక్కడ కూడా. మనకి సీసీ కెమెరా ఫుటేజ్ అంతా బాగుంది అనమాట. సో అమ్మవారి విగ్రహం అయితే లోపల ఇలా ఉంటది మనకి. టైం ఆల్మోస్ట్ క్వార్టర్లెస్ 11 అవుతుంది. నేను ఈ టైం రీచ్ అయ్యాను అనమాట. సో అమ్మవారి విగ్రహం లోపల అయితే మనకి ఇలా ఉంటది. అండ్ చాలా ఫేమస్ ఈ టెంపుల్ కూడా, ఎగ్జాక్ట్ కష్టపాలెం దగ్గర. అవును 3 years 5 years ట్రాన్స్ఫర్. ఓకే ఫోన్లో ఏదో ఒకటి అంకిల్. ఓకే ఓకే, కొత్తగా ఆంటీ పరిచయం అయ్యారు అనమాట. ఆంటీ మాట్లాడుతున్నారు. సో సెకండ్ విజిట్ టు దిస్ టెంపుల్ స్టార్ట్. ఈ టెంపుల్ అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత నేనైతే పైడితల్లమ్మ గుడికి అయితే వెళ్తున్నాను అనమాట. యాక్చువల్లీ మనం ఈ డౌన్ దిగాలి, ఏదైతే రోడ్ మీకు డౌన్ కనిపిస్తుందో డౌన్ నుంచి వెళ్ళాలి. నేను వెళ్ళడం కూడా ఫస్ట్ టైం. సో ఎలా ఉంటది ఏంటి నాకు ఐడియా లేదు. ప్రెసెంట్ క్లోజ్ లో ఉంది అంట, ఎందుకంటే యాజ్ ఐ సెడ్ ఆల్రెడీ ఫెస్టివల్ వచ్చేస్తున్నాయి కాబట్టి అలో చేయట్లేదు అనేసి అయితే అన్నారు. సో లెట్స్ సీ. మెయిన్ మార్కెట్ అనమాట. ఏదైతే ఇక్కడ నేను ఫంక్షన్ హాల్ అన్నా దాని డౌన్ లోనే మార్కెట్. చాలా మెయిన్ బజార్ ఇది. సో ఈ డౌన్ ఆపోజిట్ డౌన్ లోకి అయితే మనం వెళ్ళాలన్నమాట అమ్మవారు విగ్రహం దగ్గరికి, ఐ మీన్ టెంపుల్ దగ్గరికి. డౌన్ దిగాను, అక్కడ ట్రైన్ అయితే ఆగేసి ఉంది చూస్తున్నారు కదా. ఇంతకు ముందు మేము టెంపుల్స్ కి మీన్ అట్ సైడ్ రోడ్ కి వెళ్ళడానికి ట్రైన్ ట్రాక్స్ మేము క్రాస్ చేసుకునే వెళ్లే వాళ్ళం. బట్ ఇప్పుడు మనకి డౌన్ నుంచి వేరే రోడ్ అయితే వేసారనమాట. సో ఆ రోడ్ నుంచి అయితే మనం ఇప్పుడు వెళ్దాము. ఇక్కడ పైడితల్లి అమ్మవారి టెంపుల్స్ 2 ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది అండ్ మెయిన్ ది ట్రాక్స్ దాటి వెళ్ళాలన్నారు, ఏదైతే మనకి ఆంటీ చెప్పారో నాకు. సో ఇక్కడికి వెళ్తాము, ఇక్కడికి వెళ్ళండి అన్నారు, బట్ నేనైతే అక్కడికి అన్నాను. సో లెట్స్ సీ. టెంపుల్ దగ్గర రీచ్ అయిపోయాము ఆల్మోస్ట్. సో వీ హ్యావ్ రీచ్డ్ అనమాట అమ్మవారి టెంపుల్ దగ్గరికి. ట్రైన్ మూవ్ అయిపోతుందా లేదు, ఇంకో ట్రైన్ ఏదో పక్క నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఇది కిందనున్న పైడితల్లి అమ్మవారి విగ్రహం. అమ్మవారి విగ్రహం కదా, యాక్చువల్లీ ఇక్కడ స్టోన్ అన్నమాట. అమ్మవారు వెలిసినట్టు ఇక్కడ అయితే మనకు ఉంటది. సో ఇటు సైడ్ అయితే ప్రదక్షిణలు చేస్తారనమాట అమ్మవారికి. అండ్ అమ్మవారి సారీస్ ఏమైనా ఉంటే అది ఇందులోకి అయితే వేసేస్తూ ఉంటారు. సో ఇక్కడ కింద చిన్న గుడి. సో మనం మెయిన్ టెంపుల్ కి అయితే వెళ్ళిపోదాం. ట్రైన్ వెళ్తుంది అనమాట మన విశాఖపట్నంకి. సో ఇది ట్రాక్స్. మేము స్కూల్ డేస్ అన్నమాట, మా స్కూల్ అయితే ఇక్కడ అయింది స్కూలింగ్. సో బాగా తిరిగే వాళ్ళం స్కూలింగ్ లో మాత్రం, చాలా దారుణంగా. ఇంక తర్వాత కాలేజ్కి వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా లైఫ్ వర్స్ట్ అయిపోయింది. సో వందే భారత్ ట్రైన్ అయితే వెళ్తుంది అనమాట. జీ అనుకో విశాఖపట్నంకి వెళ్ళిపోతుంది రైల్వే స్టేషన్ కి. అండ్ ఇది లూప్ లైన్ డౌన్ నుంచి మనకి రీసెంట్ గా కట్టారనమాట. ఇంతకు ముందు యాజ్ ఐ సెడ్ ఈ ట్రాక్స్ నే మనం క్రాస్ చేసుకుంటూ మేము వెళ్లే వాళ్ళం అటు సైడ్ రోడ్ కి. అది ఈవెన్ ట్రాక్స్ అవతల మా ఫ్రెండ్స్ వాళ్ళ హౌసెస్ కూడా ఉండేవి. సో వాళ్ళు అలాగే వచ్చేవారు. ఇంక ఈ డౌన్ లూప్ లైన్ కట్టిన తర్వాత నుంచి మాత్రం ఇటు సైడ్ నుంచే వెళ్తున్నారు మనకి. టౌన్ సబ్వే క్రాస్ అయ్యి వచ్చాను అనమాట. యాక్చువల్లీ ఈ రోడ్ అంతా సండే వస్తే అసలు ఖాళీ ఉండదు. ఎవ్రీ సండే ఇక్కడ షాండీ మార్కెట్ దాన్ని ఏమంటారు, సంత. యా, ఎవ్రీ సండే ఇక్కడ మార్కెట్ ఉంటది అనమాట. అసలు ఖాళీ ఉండదు. చాలా చాలా క్రౌడ్ వస్తూ ఉంటారు. ఈ ట్రాక్స్ అవుతున్నాయి, చాలా హౌసెస్ ఉంటాయి, చాలా ఫేమస్. మా మమ్మీ వాళ్ళు 4th quarters లో ఉండేవాళ్ళు ఇటు సైడ్. మా మమ్మీ వాళ్ళు చిన్నప్పుడు అనమాట. వీఆర్ ఆల్మోస్ట్ నియర్ బై. సో 1 ట్రాక్ క్రాస్ చేసాం, ఇది 2nd ట్రాక్ మనం క్రాస్ చేస్తున్నాము. ఇది క్రాస్ అవ్వగానే టెంపుల్ అనేసి అన్నారు. సో లెట్స్ సీ. మనం అయితే ట్రాక్ క్రాస్ చేస్తున్నాం. ఖాళీగానే ఉంది అంటే ఏ వచ్చినా మనం వెళ్ళాలనుకో. ఇప్పుడు విగ్రహం అయితే ఉందన్నమాట ట్రాక్స్ పక్కనే ఆల్మోస్ట్. భయ్యా పెట్టడం కూడా ఎక్కిన అదా లెఫ్ట్ సైడ్ లోనేనా?
థ్యాంక్స్ బస్. ఆల్మోస్ట్ రీచ్డ్. ఇక్కడే ఉంది టెంపుల్. యా వి హావ్ రీచ్డ్ అన్నమాట. వచ్చేస్తాం. చాలా కుకింగ్ షాప్స్ అయితే ఉన్నాయి. యాక్చువల్లీ నేను రాలేదు, బట్ చాలా టిఫిన్ షాప్స్ ఐ గెస్ ఇవన్నీ నైట్ అనుకుంటా. ఏదో పెద్ద వాటర్ ట్యాంక్ ఉంది అన్నట్టు. అమ్మవారి టెంపుల్ అయితే ప్రెసెంట్ క్లోజ్ లో ఉంది. ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ కంప్లీట్ క్లోజ్ చేస్తారు బికాస్ నెక్స్ట్ మంత్ 10th మనకి పండగ. సో ఆ రోజే ఓపెన్ చేస్తారు అనేసి చెప్పారనమాట. ఇక్కడ బయట పోస్ట్ చేసుకోవాలంటే ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే మనం పోస్ట్ చేసేసుకోవాలి. సో మొత్తం పెయింట్స్ అండ్ ఇంకా ఏమైనా చిన్న చిన్న వర్క్స్ అవి కంప్లీట్ చేస్తున్నారనమాట ఈ టెంపుల్ లోని. ఈ రోజు వచ్చాను కానీ అమ్మవారిని దర్శించుకోలేకపోయాను. సో మేబీ ఆన్ 10th. ఈ చెట్టు దగ్గర అమ్మవారి విగ్రహం అయితే ఉంది. సో అలా వెళ్ళిపోదాం ఒకసారి. యాక్చువల్లీ ఇవి లైన్స్ ఉన్నాయి, బట్ ఈ రోజు ఎవరు లేరు పండుగ. మోస్ట్లీ లైన్స్ యూజ్ చేస్తారు. ఇక్కడ ఉన్నాయి. సో మేము దూకేసి వెళ్ళిపోదాం. సో అమ్మవారి విగ్రహాలు అయితే ఇక్కడ పెయింట్స్ చేస్తున్నారనమాట. చూపిస్తాను బికాస్ పండక్కి విగ్రహాలు అయితే తయారు చేసేసారు. ఇంకా అమ్మవారి ఫెస్టివల్ అయితే మనకి స్టార్ట్ అయిపోయింది. మార్చ్ వచ్చిందంటే మాత్రం ఫెస్టివల్స్ ఇంకా మామూలుగా ఉండవు నిజంగానే. కానీ చాలా పవర్ఫుల్ అమ్మవార్లు అందరూను. ఒకళ్ళు అని నేను చెప్పను, బట్ అందరూను. బికాస్ ఆల్ దీస్ అందరు అమ్మవార్లు వచ్చేసి సిస్టర్స్ అన్నమాట. సో ఇంకా లైన్ గా ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి. ఇక్కడ మన అమ్మవారి దగ్గరకు వచ్చేసాము. ఇంకా మనం ప్రేయర్ చేసుకొని స్టార్ట్ అవుదాం. అది దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ అవుతున్నాను. సో సెకండ్ గేట్ అయితే లాక్ అయింది, ట్రైన్ వెళ్తుంది. సో ఇది వెళ్ళిపోతాం. సో వాళ్ళైతే మళ్ళీ కంచరపాలెం రీచ్ అయిపోయాము. ఇక్కడ ఫంక్షన్ హాల్ అని చెప్పాను కదా నేను. ఈ ఫంక్షన్ హాల్ కింద మార్కెట్ అనమాట యాక్చువల్ గా. ఇంతకు ముందు ఇలా ఉండేది కాదు. సో ఇప్పుడు మనం పక్కన ఉన్న టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. అండ్ ఇది కూడా శివాలయం అన్నమాట. సో గుడి అయితే ఇలా ఉంటది మనకి బ్యాక్. ఇది మనం గుడి బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఫ్రంట్ కి అయితే వెళ్ళాలన్నమాట. ఆల్రెడీ చాలా జనాలు ఉన్నారు. పూజ కూడా అవుతుంది. ఇది గౌరీదేవి పూజ అయితే అవుతుంది అనమాట. చాలా మంది జనాలు ఉన్నారు. మధ్యలో మనకి శివలింగం, పరమేశ్వర్ అండ్ ఇక్కడ వచ్చేసి గణేష్ టెంపుల్ అన్నమాట. సో ఇది కూడా నేను ఫస్ట్ టైం విజిట్ చేయడం ఈ టెంపుల్. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్ గా కూడా ఉంది టెంపుల్. గౌరీదేవి విగ్రహం అయితే మనకి టెంపుల్ లో ఉంది. సో నేను ఈ మధ్యలో గౌరీ టెంపుల్ అయితే ఎక్కడ నేను విజిట్ చేయలేదు. ఇక్కడ కంచరపాలెం దగ్గర విజిట్ చేశాను అనమాట. టెంపుల్ కవర్ చేసిన తర్వాత కిందన కూడా మనకి స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చు. సో నేను డౌన్ వెళ్తున్నాను. కిందనైతే మనకి సుబ్రహ్మణ్యం స్వామిని దర్శనం చేసుకోవడానికి అయితే అవుతుంది అనమాట. కింద మనకి విగ్రహం అండ్ పైన మనం ఏదైతే ఈ స్టెప్స్ నుంచి పైకి వెళ్ళామో అక్కడ మనకి గౌరీదేవి అండ్ ఈశ్వర విగ్రహాన్ని అయితే దర్శనం చేసుకోవచ్చు. అండ్ కింద కూడా ఇలాగా. అండ్ ఇక్కడ ఎవ్రీ సాటర్డే నవగ్రహాలు పూజ చేస్తారు. ఎవ్రీ ఫ్రైడే వచ్చేసి గౌరీదేవి పూజ చేస్తారు. అండ్ ఎవ్రీ వెనస్డే గణేష్ పూజ చేస్తారు. ఎవ్రీ మండే శివుడికి పూజ చేస్తారు అనమాట. మనకి అప్డేట్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి జంట సర్పాలు అన్నారు. యాక్చువల్లీ నాకు తెలుగులో కొంచెం కష్టం, సో ప్లీజ్ డోంట్ మైండ్ ఫర్ దట్. అండ్ ఇక్కడ వచ్చేసి నవగ్రహాల పూజ అనమాట. సో ఇక్కడ ఇలా చేస్తూ ఉంటారు. న్యూ టెంపుల్ యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం విజిట్ చేశాను. ధర్మనగర్ వెళ్ళే వేలోని మనకి ఇక్కడ కూడా అమ్మవారి టెంపుల్ అయితే ఉంటది, చిన్న టెంపుల్. ఇక్కడ లోపల వచ్చేసి మనకి అమ్మవారి విగ్రహం ఇలా ఉంటది. టెంపుల్ బట్ మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్స్ నూకమాంబ అమ్మవారి టెంపుల్ కి అయితే ఇప్పుడు విజిట్ చేస్తున్నాం అనమాట. సో అమ్మవారి విగ్రహం అయితే మనకి లోపల ఇలా ఉంటది. సో ఇది లోపల అమ్మవారి విగ్రహం. అన్ని దగ్గర గుళ్ళు మోస్ట్లీ ఇక్కడ. అక్కడ 2 బల్లెలు కూడా ఉన్నాయి చూసారా. అక్కడ చూస్తేనే భయం. ఇప్పుడే హారతి ఇచ్చారనమాట. సో మనం ఇంకా దర్శనం చేసుకున్నాము. సో నెక్స్ట్ మనకి ఇక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్స్ కి అయితే వెళ్ళిపోతాం. ఇది మనకి కంచరపాలెం రోడ్ ఫస్ట్ టెంపుల్ ఏదైతే మనం విజిట్ చేసామో ఆ టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ
మూకాంబిక అమ్మవారి ఆలయం అని చెప్పేసి ఉంటది అనమాట. ఈ టెంపుల్ మనం ఇప్పుడు విజిట్ చేసాం. సో ఫస్ట్ టెంపుల్ మనం విజిట్ చేసిన టెంపుల్ ఆపోజిట్ వేలో వస్తే మనకి ఇక్కడ సంతోష్ మాత టెంపుల్ అన్నమాట ఇక్కడ. సో మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోదాం. యాక్చువల్లీ మనకి బాగా సపోర్ట్ చేస్తున్నారు. లైట్ ఆన్ చేయలేదా? సో సంతోష్ టెంపుల్ అమ్మవారి విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాము. బాగా సపోర్ట్ చేశారు. సో హ్యాపీ ఫర్ దట్. ఇలా యూట్యూబర్ అని కానీ స్టార్టింగ్ భయంగా ఉండేది, బట్ అలా కొంచెం కమింగ్ అవుట్ ఆఫ్ దాట్. ఈ రోజు అమ్మవారిని అయితే ఇలాగా అలంకరించారు అనమాట. సో ఎవ్రీ ఫ్రైడే అమ్మవారికి పూజ చేసి అండ్ ఇలాగా బ్యూటిఫుల్ గా మనకైతే అలంకరిస్తారు అమ్మవారిని. ఈ రోజు సంతోష్ మాత అమ్మవారి లాగా. మార్నింగ్ నుంచి ఫుల్ ఆకలితో ఉన్నాను, ఏం తినలేదు. బర్త్డేతో ప్రసాదం దొరికింది, హ్యాపీ. కంచరపాలెం టౌన్ అయితే కవర్ చేసాము. ఇప్పుడు కంచరపాలెం హైవే అన్నమాట. హైవే దగ్గర మనకి షిరిడి సాయిబాబా ఆలయం అయితే ఉంటది. షిరిడి సాయిబాబా మందిర్. షిరిడి సాయిబాబా అంటే నాకు షిరిడినే గుర్తు వస్తుంది. ఆ ట్రిప్ నేను మర్చిపోలేను. సో ఇది టెంపుల్ బయట అన్నమాట. ఎగ్జాక్ట్ గా హైవే మీద మనకైతే ఉంటది. సో హోమం ఏమైనా ఉంటే మనకి ఇక్కడ చేస్తారు అనమాట. లోపల ఎంట్రన్స్ అయితే మనకి ఇలా ఉంటది. కిందన గుడి అండ్ పైన కూడా గుడి అనమాట. సో మనం ఎంటర్ అయిపోదాము. సో లోపల టెంపుల్ అయితే మొత్తం ఇలా ఉంటది అనమాట. చాలా ఫేమస్ ఇక్కడ కూడా. ఇలాగా మనకి శివుడు అండ్ చాలా అమ్మవార్లు స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి విత్ నేమ్స్. అనమాట స్వామికి. శ్రీ చైతన్య స్కూల్ ఇదంతా పక్కన మనకి బాబా టెంపుల్ పక్కనే. సో పిల్లలందరూ బయట ఉన్నారు. ఐ గెస్ సమ్ యాక్టివిటీస్ ఆర్ గోయింగ్ ఆన్. కనక మహాలక్ష్మి అమ్మవారు అన్నమాట. మనకి వైజాగ్ లో మోస్ట్ ఫేమస్ పార్క్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉంది. ఇక్కడ షిరిడి సాయిబాబా విగ్రహం అయితే ఇలా ఉంటది మనకి లోపల. సో మనకి బాబా టెంపుల్ ఇక్కడ దర్శనం అయిపోతుంది. కింద కూడా టెంపుల్ లాగా ఉందన్నమాట. సో అక్కడ కూడా ఒకసారి వెళ్ళిపోదాము. ఇలాగా మనకి ఇది పైన మనం వచ్చిన టెంపుల్ అండ్ కిందన ఇలాగా అన్నమాట. సో మనం దిగుతున్నాము. సో శ్రీ చైతన్య స్కూల్ అన్నమాట. పక్కనే స్కూల్ మన టెంపుల్ కి పక్కనే ఆనుకొని ఉంటది శ్రీ చైతన్య స్కూల్. ఇక్కడ బాబా విగ్రహం అయితే మనకి ఇలా ఉంది, ఉయ్యాలో వేసినట్టు. అండ్ షిరిడి సాయిబాబా విగ్రహం అయితే మనకి ఇలా ఉంటది. బాబా విగ్రహాలు అయితే కూడా ఉన్నాయన్నమాట కిందన. సో కిందనైతే మనకి ఇలా లివింగ్ రూమ్ టైప్ అన్నమాట. ఇలాగ బట్టలు, బీరువా అవన్నీ, బాబా గారి పాదాలు అండ్ బాబా విగ్రహం అయితే మనకి ఇలా ఉందన్నమాట. లోపల గ్లాస్ కంప్లీట్ గా క్లోజ్డ్ ఇది. సో ఇలా ఇది కిందన అన్నమాట. సో ఇలాగ స్టెప్స్ ఉంటాయి మనకి. ఇదైతే కిందన, పైన వచ్చేసి మనం ఇంతకు ముందు వెళ్ళింది. సో షిరిడి సాయిబాబాని విజిట్ చేసిన తర్వాత మనం అయితే నెక్స్ట్ అమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ దగ్గర మనం ఈ కంచపాలెంలోని ఈ టెంపుల్స్ అవన్నీ ప్లేస్ అయి ఉన్నాయి అనమాట. సో వన్ డే లోనే మనం ఇన్ని టెంపుల్స్ అయితే ఈ ఏరియాలో అయితే కవర్ చేసాము. ఇంకా చాలా టెంపుల్స్ అయితే విజిట్ చేయాలన్నమాట. సో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబా టెంపుల్ నుంచి మనం కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి అమ్మవారి టెంపుల్ అన్నమాట. యాక్చువల్లీ ఈ ఆపోజిట్ వేలోనే మా మమ్మీ స్కూల్. ఎస్, ఈ వేలోనే నాన్న సెల్ పాయింట్ పక్కలే అనమాట మమ్మీ స్కూల్ కూడా. బట్ కలవడానికి అయితే నేను వెళ్ళట్లేదు. టెంపుల్ దగ్గరికి అయితే నేను వచ్చేసాను. కనకదుర్గ అమ్మవారి ఆలయం అయితే లోపలికి ఎంటర్ అయిపోయాము. సో ఇక్కడ కనకదుర్గ అమ్మవారి విగ్రహం అనమాట. లోపల మనకి ఇలా అయితే ఉంటది. నేను ఈ టెంపుల్ కి రావడం కూడా ఫస్ట్ టైమే. నేను పెట్టిన ఛాలెంజ్ లో మాత్రం అన్ని టెంపుల్స్, నేను చూడలేని టెంపుల్స్ అన్ని కవర్ చేసేస్తాను. నిజంగానే చాలా హ్యాపీగా అయితే నేనైతే ఫీల్ అవుతున్నాను అనమాట. సో మనకి ఇక్కడ కూడా ఇలా అమ్మవారిని అయితే పెట్టేశారు. ఇది సింహమే కదా, నరసింహం. సో లోపల అమ్మవారి విగ్రహం అయితే ఇలా ఉంటది మనకి.
దుర్గాదేవి అమ్మవారు అన్నమాట. సో మన దసరాకి అయితే చాలా క్రౌడ్, ఇంకా చాలా అంటే చాలా భక్తులు అయితే వస్తూ ఉంటారు. మనకి ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ ఇది కూడా. అండ్ ఇక్కడ కూడా సుబ్రహ్మణ్యం స్వామి విగ్రహం అన్నమాట ఇక్కడ. సో అన్ని టెంపుల్స్ లో మోస్ట్లీ మనం సుబ్రహ్మణ్యం స్వామిని అయితే చూస్తూ ఉన్నాం. సో కంప్లీట్ టెంపుల్ అయితే మనకి ఇలా ఉంటది. రైట్ రౌండ్ ఇది లొకేషన్ అయితే మనకి ఎగ్జాక్ట్ గా కంచపాలెం దగ్గర అన్నమాట. కంచపాలెం మనం ఇన్ని టెంపుల్స్ అయితే ఆబ్వియస్లీ కవర్ చేసేసాము. ఇంకా సో ఇంకా అమ్మవారి దర్శనం కూడా నాకు అయిపోయింది అనమాట. సో ఈ రోజుకి అయితే నేను అన్ని టెంపుల్స్ అయితే నేను కవర్ చేసేసాను. సో రేపు మళ్ళీ సరికొత్త వీడియోతో అయితే సరికొత్త టెంపుల్స్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై.